వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ పియా వర్మ. ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అసలు ఏం జరుగుతుందో తెలిస్తే వెనకడుగు వేస్తారు. కొబ్బరి నీళ్ళలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ళు సహజంగా తీపిగా, తాజాగా, పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో సహాయపడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు అద్భుత ఎంపిక. కొబ్బరి నీళ్ళలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగకూడదు. కొబ్బరి నీటిని సాధారణంగా రీహైడ్రేటింగ్ పానీయంగా పరిగణిస్తారు. అందుకే వేసవిలో ప్రజలు దీనిని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నీళ్ళు రోజు తాగగలిగేంత ఆరోగ్యకరమైనవి కావట. ముఖ్యంగా వృద్ధులకు ప్రతిరోజు దీన్ని తాగటం హానికరం. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తాగటం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది. ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు కొబ్బరి నీళ్లు తక్కువ పరిమాణంలో తీసుకోవాలని డాక్టర్ వీడియోలో చెప్పారు. ఇందులో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది గుండె పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే గుండె రోగులకు కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నామని ఆయన చెప్పారు. మీరు ఎండలో ఉంటే లేదా ఎక్కువగా చెమటలు పడుతుంటే కొద్దిగా కొబ్బరి నీళ్లు తాగితే సరిపోతుంది. అంతేగాని రోజు కొబ్బరి నీళ్లు తాగటం మంచిది కాదంటున్నారు డాక్టర్ గారు. వైద్యపరంగా హైపర్ కలేమియా అని పిలువబడే అధిక పొటాషియం స్థాయిలు గుండె పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ఇది క్రమరహిత హృదయ స్పందనకు దారితీస్తుంది లేదా కొన్ని వైద్య పరిస్థితులు ఉన్నవారిలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.